ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థత, కేంద్ర ప్రభుత్వం యొక్క సవతి తల్లి ప్రేమ అనేది తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడతా ఉన్నాయి. దానికి గొప్ప ఉదాహరణ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మెట్రోను టేక్ ఓవర్ చేసిన సందర్భంలో జరుగుతున్న వ్యవహారం. ఒకవైపు వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద నిందలేసుకోవడం తప్పితే ఐఆర్ఎఫ్సి రుణం ఇవాళ డిలే కావడం మూలాన ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 2.5 కోట్ల రూపాయల నష్టం వాటిల్తుందనే అంచనా వస్తూ ఉంది. ఇది ప్రజలకు జరుగుతున్న నష్టంగా భావించాలి, తెలంగాణకు జరుగుతున్న నష్టంగా భావించాలి. దీనికి ఒక సొల్యూషన్ ఇమీడియట్గా తీసుకురావాలి. ఈ రెండు ప్రభుత్వాల యొక్క ఒక ఏమంటారు పద్ధతి లేని వ్యవహారం తెలంగాణ ప్రజలను నష్టపరుస్తూ ఉంది. అదే సమయంలో ఇవాళ కేబినెట్ మీటింగ్ జరుగుతున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఈ అంశానికి ముగింపు పలకండి, తొందరగా లోన్ రిలీజ్ చేసుకొని ఆ టేక్ ఓవర్ ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ప్రభుత్వ ఖజానాకు నష్టం జరగకుండా జరిగే పనిని చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవహారము అన్ఎంప్లాయిడ్ యూత్ విషయంలో కానివ్వండి, లేకపోతే మిగతా విషయాల్లో చాలా అనుమానాస్పదంగా ఉంది. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఈ కేబినెట్ మీటింగ్ ద్వారా మిగతా అంశాలు 19,000 కేబినెట్ కానిస్టేబుల్ పోస్టులు రిక్రూట్మెంట్ చేయమని చెప్పేసి వాళ్ళ నిరుద్యోగులు ఆందోళన చేస్తూ ఉన్నారు. దాని మీద దృష్టి సారించండి. రైతు భరోసా అందరూ రైతులకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే విధంగా ఇవాళ ప్లాన్ చేయండి. ఫీ రీయింబర్స్మెంట్ పెండింగ్ ఉంది, దాని గురించి ప్లాన్ చేయండి. అనేక అంశాలు మీరు హామీలు ఇచ్చినటువంటివి, గ్యారంటీలు ఇచ్చినవి పెండింగ్ ఉన్నాయి, వాటి మీద కూడా దృష్టి సారించాలని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ది ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ and the stepmotherly treatment of the central government towards Telangana is harming the interest of Telangana state. The classic example is the proposed metro takeover and delay of release of the loan from IRFC. Both the government's lackadaisical approach is harming the interest of the Telangana, causing financial losses. As reported by a leading daily, every day Telangana state government is losing rupees 2.5 crores in the form of interest. Who has to bear this? As there is a cabinet meeting today, I demand the Telangana state government to focus on this issue and sort out this issue immediately without going to blame game. At the same time, there are many other issues which are pending and waiting for the attention of the state government. I demand Chief Minister Revanth Reddy that see that all the eligible farmers are paid Raitu Bharosa. On the other hand, the constable vacant positions, the unemployed youth is agitating for filling of all 19,000 constable vacant posts. Please fulfill that demand. And at the same time, the fee reimbursement also is pending. The cabinet must focus on all these issues and see that there is a solution to all this.